గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కన్నీటి విలువ. రామవరంలో రామయ్య ఒక మధ్యతరగతి రైతు. ఆయన ఆస్తల్లా 4 ఎకరాల మాగాని, 3 ఎకరాల మెట్ట. అయితే పేద సాధలకు, అవసరార్థాలకు ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. దానం చేయడం బొత్తిగా ఎముకలేని చెయ్యి. భార్య విశాలాక్షి కూడా భర్తకు తగ్గదే. అదే ఊరిలో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి నుంచి స్నేహితుడు. ఇద్దరూ ఎంతో కలివిడిగా ఉంటారు. చంద్రయ్యకు మిత్రుడి అతి మంచితనం సుతరాము నచ్చేది కాదు. ప్రతి రాత్రి భోజనాలు ముగించుకొని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు, నీ అతి మంచితనం ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారితీస్తుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? నీ ఇద్దరు ఆడపిల్లల బాగోగులు దృష్టిలో పెట్టుకొని కాస్త వెనక ముందు ఆలోచించడం అలవాటు చేసుకో అని రామయ్యను హెచ్చరించాడు చంద్రయ్య. మౌనమే సమాధానంగా ఒక చిరునవ్వుతో సరిపెట్టేవాడు రామయ్య. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రామయ్య చంద్రయ్యలు రచ్చబండ దగ్గర తారసపడ్డారు. వాళ్ళిద్దరూ సంభాషించుకుంటుండగా ఒక యువకుడు అక్కడికి ఆందోళనగా వచ్చాడు. అయ్యా, నా పేరు శివయ్య, నాది పొరుగురునే ఉన్న రావిపల్లె. నేను రాతి పనులు చేసుకుంటాను. 2 రోజుల నుండి మా అమ్మకు తెగ సుస్థి చేసింది. మూసిన కన్ను తెరవడం లేదు. ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్తే వైద్యానికి 800 దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. కాస్త దయతలచండి, జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు. అలా గట్టిగా ఏడ్చేసరికి రామయ్య కొద్దిసేపు ఆలోచించి, కుదువ పెట్టడానికి ఏదైనా వస్తువు ఉందా అని అడిగాడు. కళ్ళు తుడుచుకున్న శివయ్య, నా పెళ్ళికి అత్తగారు తరపు వారు పెట్టిన ఉంగరం ఉంది, తీసుకొని సాయం చేయండి అని పేలుకున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు. రామయ్య దానిని యగాదిగా చూసి, ఇది అసలుదో నకిలీదో తెలియడం లేదు, నకిలీని అసలుగా చూపించి ఏమార్చడం ఈ రోజుల్లో పరిపాటైపోయింది అని జేబులో నుంచి 200 తీసి శివయ్య చేతిలో పెట్టాడు. శివయ్య గుడ్లు నీరు కక్కుకొని, అయ్యా, తమరు సందేహించనవసరం లేదు, అది నికాసైన బంగారమే. మీ మిత్రుడి సలహా కూడా తీసుకొని మరో 500-600 ఇప్పించండి. చావు బతుకులో ఉన్న మా అమ్మను బ్రతికించుకుంటాను అని దీనంగా వేడుకున్నాడు. రామయ్య కన్నెర చేసి, ఇష్టమైతే తీసుకో, లేదంటే ఆ 200 కూడా ఇచ్చేసి నీ వస్తువు ఏదో తీసుకొని వెన్నుదిరుగు అని మండిపడ్డాడు. శివయ్య మాట్లాడకుండా కళ్ళు తుడుచుకొని చకచక అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. శివయ్య అటు వెళ్ళగానే చంద్రయ్యతో రామయ్య, నాతో రావిపల్లె వరకు రాగలవా అని అడిగాడు. ధర్మాత్ముడైన అందరితో పొగడ్తలు అందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య అయిష్టంగానే ఒప్పుకొని మిత్రుడితో బయలుదేరాడు. ఇరువురు రావిపల్లి చేరగానే సరాసరి ఆచారి గారి ఇంటికి సమీపించారు. కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచారి గారిని ఏడుస్తూ ప్రాధేయపడుతున్న శివయ్య కనిపించాడు. ఆచారి గారు, సమయానికి మీరు అడిగిన మొత్తం సమకూరలేదు. ఈ 200 తీసుకొని వైద్యం ప్రారంభించండి. మిగతా మొత్తం సాయంత్రానికల్లా ఎలాగోలా సర్దుబాటు చేస్తాను అని ఆచారికి అలా వెళ్ళా పడుతున్నాడు శివయ్య. ఆచారి ససేమిరా అంటున్నారు. అదే సమయానికి రామయ్య లోపలి ప్రవేశించి, ఆచారి గారు, రోగులతో చెలగాటమాడటం తగదు. కాసులతో ముడిపెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీయకండి. ఇదిగో ఈ 600 కూడా తీసుకొని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి అని మందలించి తన పక్కనే నిలబడ్డ శివయ్య అతని భార్యకు ధైర్యవచనాలు చెప్పి జేబులో నుంచి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి, దగ్గరుండి వైద్యం చేయించుకొని నీ తల్లిని బ్రతికించుకో, ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు అని సానుభూతి ప్రదర్శించి మరీ బయటకు వచ్చాడు రామయ్య. మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది. ఇంతవరకు రామయ్య వస్తువులు కుదవపెట్టుకున్న దాఖలాలు లేవు. సిసలైన బంగారం కుదవపెట్టినా నకిలీదేమో అని అనుమానించిన నువ్వు ఎండలో ఇంత దూరం నడిచి వచ్చి మరీ సాయపడటంలోని ఆంతర్యం ఏమిటి అని అడిగాడు మిత్రుడిని. చంద్రయ్య కుతూహలం తట్టుకోలేక. రామయ్య నవ్వి, అపాత్రదానం పనికిరాదు. నేను అలా నకిలీనా అని అనుమానించింది బంగారాన్ని కాదు, శివయ్య కన్నీటిని. ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారు ఎన్నో మోసాలకు తెగపడటం ప్రతిరోజు చూస్తున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్థాలకు దారితీయగలదు. సహాయం చేసేవాడెప్పుడు అర్హులకే చేయాలి తప్ప అనర్హులకు కాదు. మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా శివయ్య కన్నీటి విలువ ఒక నిండు ప్రాణమని వివరించాడు. విచక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని
చంద్రయ్య మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాడు. కథ సమాప్తం. చెవిటి మేళం. రాత్రి భోజనాల అనంతరం తాతయ్య ఆరుబయట వెన్నెల్లో పడకుర్చీలో కూర్చున్నాడు. తాతయ్య చిటికెడు పొడుపు పీల్చి చేయి దులుపుకుంటూ ఈ శ్లోకం చదివాడు. పరోక్తం స ధ్వనాకర్ణ్య యుక్తం ప్రతిభాషితం భద్ర ప్రతికూల వాక్. తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు ఆ శ్లోకానికి అర్థం ఏమిటి తాతయ్య అని అడిగారు. శ్లోకానికి అర్థమా? వినండి చెప్తాను. దాని అర్థం ఏమిటంటే ఇతరులు చెప్పే సరిగా వినకుండా బదులు పలకరాదు అని. ఒకనొక చెవిటివాడు అసందర్భంగా మాట్లాడినందువల్లే కదా వాణ్ణి తన్ని తగిలేశారు అన్నాడు తాతయ్య. ఆ చెవిటివాడు ఎవడు తాతయ్య? వాడేమన్నాడు తాతయ్య? వాణ్ణి ఎందుకు తన్ని తగిలేశారు తాతయ్య అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకర్రా అన్ని ప్రశ్నలు? ఆ కథ చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. వెనుకటికి కాంచీపురంలో దేవశర్మ హరిశర్మ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నతనంలో ఇద్దరు కలిసి తిరిగారు. పెద్దవారైనా కూడా వాళ్ళ మధ్య స్నేహం ఉండిపోయింది. ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే, వాడికి కొంచెం చెవుడు ఆరంభమైంది. అది అందరికీ తెలిసిపోతుందేమో అని వాడు భయపడుతూ ఉండేవాడు. ఒకసారి హరిశర్మకు జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా అది తిరుగుముఖం కాలేదు. తన వ్యాధి నిమ్మలించదని హరిశర్మ నిరాశపడ్డాడు కూడా. తన మిత్రుడైన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలిసి వచ్చింది. అతను చూసి పరామర్శించి వద్దామని బయలుదేరాడు. తనకు మరి చెవుడు కదా, చాలాసేపు మాట్లాడుతూ కూర్చొని ప్రయోజనం లేదు. అవతలి వాళ్ళు చెప్పేవి తనకు ఎలాగో వినపడవు. తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది. అందుకని ముచ్చటగా 3 ప్రశ్నలు వేసి స్నేహితుని పరామర్శి వచ్చేద్దామనుకున్నాడు. తనను చూడడానికి దేవశర్మ వచ్చాడనగానే హరిశర్మ సంతోషించి కూర్చోమని చెయ్యి ఊపాడు. జబ్బు ఎలా ఉంది అని అడిగాడు దేవశర్మ. ఇది నయమయ్యేటట్టు లేదు అన్నాడు హరిశర్మ. ఆ మాట దేవశర్మకు వినపడదుగా. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. ఔషధం ఏమిటి అని మళ్ళీ అడిగాడు దేవశర్మ. మృత్యువే ఇక నాకు ఔషధం అన్నాడు హరిశర్మ. అదే మంచి మందు. ఇంతకు వైద్యుడెవడు అని దేవశర్మ మళ్ళీ ప్రశ్నించాడు. ఎవడా? యమధర్మరాజు అన్నాడు హరిశర్మ ఒళ్ళుమండి. అతన్నే నమ్ముకు, చాలా గట్టివాడు అన్నాడు దేవశర్మ. ఇదంటా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి అతన్ని పట్టుకు చావుగొట్టి వీధిలో గెంటారు. చూశారా, అవతలివాడి మాటలు వినకుండానే జవాబు ఇవ్వటం అనేది ఎంత అర్థాన్ని కలిగిస్తుందో అన్నాడు తాతయ్య అనర్థాన్ని. బిచ్చగాడి నిధి. ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి, ఓ దేవుడా, నాకు ఒక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతనికి ముందుకు ఒక సంచి పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినపడింది. ఈ సంచిలో నీకు బంగారం నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు, ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణ్యాలైనా దొరుకుతాయి. నీకు చాలినని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారేయి. అయితే ఒకటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారేశాక నువ్వు ఆ డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తు మాయమైపోతుంది అని చెప్పాడు. రైతు సంతోషించింది. ఆ రాత్రల్లా సంచిలోంచి బంగారు నాణ్యాలు తీసి ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచిని నదిలో పారేసాక బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక రాత్రి అంతా కూర్చొని ఇంకొక గోతం నింపి తర్వాత సంచిని నదిలో పారేద్దాం అనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాల బంగారు నాణాలతో నిండిపోతున్నాయి. కానీ రైతు రోజు బిత్తమెచ్చి పొట్టు నింపుకుంటున్నాడు. చివరికి ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి అతని బిచ్చగాడి ఇంటి నిండా గోతుల కొద్దీ బంగారు నాణ్యాలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. కథ సమాప్తం. దీనివల్ల ఏం చెప్తానంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ మనిషి ప్రమాదకరం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పనివాడు. రాఘవాపురంలో 20 ఎకరాల ఆసామి రామచంద్రుడు. రామచంద్రుడిది విశాలమైన ప్రాంగణం. మధ్యలో ఒక మోస్తారు ఇండ్లు. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు పచ్చదనంతో కలకలలాడేవి. రామచంద్రుడి దగ్గర తోటమాలిగా ఉన్న వీరయ్య కాలం చేయటంతో కొత్త పనివాడు అవసరమయ్యాడు. ఇది తెలిసి ఒకరోజు ఉదయాన్నే సీతయ్య, కాశయ్య అనే యువకులు ఆయన దగ్గరికి వచ్చారు. ఇద్దరి వివరాలు అడిగిన రామచంద్రుడు
తాను ఒక ముఖ్యమైన పనిపై పట్నం వెళ్తున్నానని మరుసటి రోజు ఉదయం కనిపించమని చెప్పి తన గుర్రపు బగ్గీ మీద వెళ్ళిపోయాడు. సూర్యుడు నడినెత్తి వచ్చేసరికి ఆయన ఇంటికి చేరాడు. ప్రధాన ద్వారం దగ్గర సీతయ్య మట్టిని సరిచేస్తూ దారికి అడ్డంగా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న రాళ్లను ఏరి పారేస్తూ కనిపించాడు. రామచంద్రయ్య బగ్గీని నిలిపి, పైన ఎండ మండుతోంది, రేపు ఉదయాన్నే కనిపించమన్నానుగా, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. సీతయ్య వినయంగా లేచి నిలబడి, అయ్యా, ఉదయం తమరు బగ్గీలో పోతున్నప్పుడు గుర్రం కాలు జారి ఇక్కడ చిన్న గుంతలో పడి బగ్గీ మొత్తం అదిరింది. ప్రమాదాలు చెప్పిరావు, అందుకే దాన్ని సరిచేస్తున్నానయ్యా అన్నాడు భయపడుతూ. రామచంద్రయ్య కాశయ్య నా మాటలకు విలువనిచ్చి వెళ్ళిపోయాడు. అది మంచి పనే. అయితే సీతయ్య నా క్షేమం కాంక్షించాడు. ఉపాధి కోసం చేసే పనిని ప్రేమించడంతో పాటు అన్నం పెట్టే యజమాని మేలు కోరేవాడు అసలైన సిసలైన యజమాని, పనిమంతుడు. ఇటువంటి వారే చేసే పని పట్ల నిజాయితీ, నిబద్ధత కలిగి ఉంటారు అని ఆలోచించి సీతయ్యను తోటమాలిగా తీసుకున్నాడు. కథ సమాప్తం. సరైన తీర్పు. నీరవుడు తన పెరటిలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకు వచ్చింది. అతను మొక్కను నాటిన సమయంలో అక్కడ ఏ ఇల్లు లేదు. తరువాత గిరిధరుడు అతడి ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు. అయితే నీరవుడు ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు గిరిధరుడి ఇంటి వైపుకు వాలింది. కాసిన కాయలన్నీ అటువైపే రాలిపోతుండేవి. వాటిని గిరిధరుడు వెనక్కి ఇవ్వకుండా తన సొంతానికి వాడుకునేవాడు. నీరవుడు చెట్టెక్కి దింపబోతే చెట్టు తన ఇంటి వైపు వంగి ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించాడు. జరిగింది అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా వెళ్ళి గ్రామాధికారి పెంచలయ్యకు మొరబెట్టుకున్నాడు. అది విన్న వెంటనే గ్రామాధికారి గిరిధరుడికి కబురు పెట్టి పిలిపించాడు. చెట్టును నేనేం వాలమనలేదే, నా వైపుకు వచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకు ఉండదా అన్నాడు గిరిధరుడు అడ్డంగా వాదిస్తూ. అతడికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు. గ్రామ పెద్ద పెంచలయ్య సమయం వచ్చినప్పుడు సరైన తీర్పునిస్తానన్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఈ మధ్యకాలంలో కొబ్బరి చెట్టు బాగా విరగ కాసినా సరే నీరవుడు ఏమాత్రం దక్కలేదు. ఒక ఏడాది పోయాక ఒకరోజు గిరిధరుడింట్లో వారందరికీ దురదలు పట్టుకున్నాయి. కారణం తెలిసి తంటాలు పడుతుంటే కొబ్బరి చెట్టు పైకి ప్రాకిన దూలగొండి తీగను నూగు పడటం వల్ల దురదలు వచ్చినట్లుగా పనివాడు చెప్పాడు. వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో, నీ ఇంట్లో పుట్టిన దూలగొండిని వెంటనే పైకిలించి పారేయ్, అది నా ఇంటి మీదికి ఎగబాకింది, దానివల్ల నానా రకాలుగా నరకం అనుభవిస్తున్నాను అన్నాడు. దాన్ని పెరికి పారేయాల్సిన అవసరం తనకు లేదని, పక్కింట్లోకి పాకితే తననేం చేయగలవని మొండిగా చెప్పేశారు నీరవుడు. గిరిధరుడు ఆవేశంతో దురదగొండి తీగను పీకబోయేసరికి ఆ కాయలన్నీ పేలిపోయి ఇల్లంతా చల్లుకుపోయి మరింతగా దురదలు తగులుకున్నాయి. తనకు జరిగిన మోసాన్ని గ్రామ పెద్దకు చెప్పుకుందామని వెళ్ళాడు గిరిధరుడు. నీ ఇంట్లోకి వాలిన వాటిని అనుభవించే హక్కు ఉందని నీవే అన్నావుగా, నీ ఇంట్లోకి వచ్చిన కొబ్బరికాయలు నీ సొత్తైనప్పుడు దాని మీదకు ఎగబాకిన దురదగొండి మాత్రం నీదెందుకు కాకూడదో చెప్పు. మంచి చెడు రెండు సమానంగా అనుభవించాల్సిందే కదా అన్నాడు పెంచలయ్య. అంతే, గిరిధరుడు నోట మాట రాలేదు. చివరికి చేసేది లేక దారికి వస్తూ కొబ్బరికాయల విలువను నీరవుడికి తిరిగిస్తానని, దురదగొండిని సమూలంగా పెకిలించమని చెప్పి వేడుకున్నాడు. అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి పెంచలయ్యే నీరవుడికి ఈ రకంగా సలహా ఇచ్చి గిరిధరుడిని దారికి తెచ్చిన సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. కథ సమాప్తం. పరిశుద్ధుడు. మామయ్య, ఈ ఉత్తరం చూడండి అంటూ శేఖర్ ఒక కవర్ని రామచంద్రుకి ఇచ్చాడు. భారత ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు రమ్మని కబురు చేశారు. మీరు కనుక నాకు సహాయం చేసినట్లయితే ఈ ఉద్యోగం తప్పక చేజిక్కించుకుంటాను. పాఠశాల నిర్వాహకుడితో, ప్రధానోపాధ్యాయుడితో మీకు పరిచయం ఉంది కదా, నా గురించి ఒక మంచి మాట వారితో చెప్పండి చాలు. శేఖర్, మంచి మాట చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఆ మాటతో పాటు చాలా పెద్దదాన్నే వారి ముందు పెట్టాలి. మరి నీ వద్ద అది ఉందా అన్నాడు.
అర్థమైంది మామయ్య, ఎంత మొత్తం కావాలన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శేఖర్. నువ్వు చురుగ్గా ఉన్నావు శేఖర్, నవ్వాడు మామయ్య. ఆ మరుసటి దినమే రామ్చంద్ పాఠశాల నిర్వాహకుడిని ప్రధానోపాధ్యాయుడిని కలిసి శేఖర్ గురించి చెప్పాడు. తరువాత శేఖర్తో తన వెనుక చేయగలిగిన పని పూర్తి చేశానని, ఉద్యోగం రావడం ఇక నిమిషాల మీద పనేనని తెలిపాడు. శేఖర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. హాజరైన అభ్యర్థులందరితో శేఖర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ వారంతా పలుకుబడి గల వారి మద్దతుతో వచ్చారని, ఉద్యోగం కోసం పాఠశాల యాజమాన్యం చేతులు తడపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నాడు. ఒక ఉద్యోగం కోసం ఇంత పోటీ ఉంటుందని ఊహించని శేఖర్ వెంటనే మామయ్య రామచంద్రను సెల్ ద్వారా సంప్రదించి తాను ఉద్యోగం కోసం ₹1,00,000 వరకు కూడా ఇవ్వగలనని, ఈ విషయాన్ని ఎంపికదారులకు తెలిపి తనకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా కోరాడు. రామచంద్ కూడా ఎంపిక కమిటీకి ఈ విషయం తెలియజేశాడు. అయితే ఎంపిక కమిటీ పెద్దవారి నుండి ఏ సిఫార్సు తెచ్చినట్లు కనపడని అరవింద్ అనే మామూలు వ్యక్తిని ఆ ఉద్యోగానికి ఎంపిక చేసింది. శేఖర్ కుప్పగూలిపోయాడు. ఏ మనుషులో వాళ్లకు ₹1,00,000 వరకు ఇస్తానని చెప్పినా పట్టించుకోలేదు. వెంటనే రామచంద్ను సంప్రదించాడు. రామచంద్ కూడా ఆగ్రహించాడు. వాళ్ళిద్దరూ ప్రధానోపాధ్యాయుడితో వాదులాటకు దిగారు. ప్రధానోపాధ్యాయుడు స్పష్టంగా చెప్పేశాడు, రామచంద్ గారు, ఇది పాఠశాలే కానీ సంత కాదు. సంతలో మీకు నచ్చినట్లు ధర పెట్టి సరుకులు కొనగలరు. అపవిత్రమైన పని చేయటానికి మీరు ఒక పవిత్రమైన చోటుకు వచ్చారు. ఉపాధ్యాయుడు కొలువుకు వెలకట్టి మరీ కొనడానికి మా వద్దకు వచ్చారు. క్షమించాలి, మేము దాన్ని అమ్మలేము. ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానబోధ చేయడానికి ఉన్నారు. చిన్నపిల్లల్లో నిజాయితీ అనే విత్తనాలను చల్లడం కోసమే వారు ఇక్కడ ఉన్నారు. లంచం ఇవ్వడానికి సిద్ధపడి పాఠశాల పవిత్రతకే భంగం వాడు కాకుండా నిజాయితీ కలిగిన వాడే ఈ పనిని చక్కగా నెరవేర్చగలడు. శేఖర్తో సహా పలువురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత అరవింద్ ప్రతిభావంతుడే గాక స్వచ్ఛమైన వ్యక్తిగా కూడా గుర్తించాము. అందుకే ఈ ఉద్యోగానికి అతనినే ఎంపిక చేశాము. రామచంద్ నోట మాట పడిపోయింది. అతడు తలదించుకొని ప్రధానోపాధ్యాయుడి గది నుంచి అవమానంతో బయటకు వచ్చాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పనికిరాని సాధనం. ఒక కుందేలు ఒక కుక్కిరాయి వద్దకు వచ్చి, నీ కట్టుడు పళ్ళు బాగా కడతావట, నాకు 2 మంచి దంతాలు కట్టు అంది. నీ పల్లి అన్నీ బాగానే ఉన్నాయి కదా అన్నది కుక్కిరాయి. బాగా లేవని కాదు, ఇంకా బాగా పొడుగైన కూరలు, సింహం కూరలు లాంటివి కావాలంది కుందేలు. దేనికి అని కుక్కిరాయి అనేది. నక్కను భయపెట్టడానికి. దాంతో వేగలేకుండా ఉన్నాను. దాన్ని చూసినప్పుడల్లా పారిపోవాలనిపిస్తుంది. ఈ దెబ్బతో అదే నన్ను చూసి పారిపోవాలి అంది కుందేలు. కుక్కిరాయి తనలోనే నవ్వుకొని కుందేలుకు 2 భయంకరమైన కూరలు అమర్చింది. కుందేలు అద్దంలో చూసుకొని, అద్భుతం, ఇప్పుడు చెప్తాను నక్క పని అని నక్కను వెతుక్కుతూ బయలుదేరింది. అది ఎంతో దూరం పోకుండానే ఒక పొదచాటును పొంచి ఉంది నక్క కనిపించింది. కుందేలు అదురుకొని శరవేగంతో కుక్కిరాయి వద్దకు తిరిగి వచ్చి, అన్నా, ఈ కూరలు తీసేసి ఇంతకన్నా భయంకరంగా ఉండేదేమైనా అమర్చగలవా అని అడిగింది. మార్చవలసింది నీ దంతాలు కాదు, నీ పెరికి గుండె. దాన్ని తీసేసి గట్టి గుండె అమర్చినప్పుడు కానీ నీ సమస్య తీరదు అన్నది కుక్కిరాయి. కథ సమాప్తం. అమూల్యమైన ఆస్తి. పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు. ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు. ఎందుకంటే వారు ఎంతసేపు తమరు ఇంద్రులు, చంద్రులు, తమ పరిపాలనలో ప్రజలు సుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చాగాలు పలుకుతూ ఉండేవారు. ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు. అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మామూలు మనిషిలా పల్లెటూళ్ళ వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారి కష్టసుఖాలు ఏమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఆయనకు తాను తినే రాజభోజనం కంటే గుడిసెలలో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే చాలా రుచికరంగా ఉన్నట్లు తోచేది. ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మధ్య వెళ్తుండగా ఎవరో వేణువు ఊదటం వినిపించింది. రాజు ఆ పాట విని వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక గొర్రెల కాపరిని చూశాడు. వాడికి 16 ఏళ్ళు ఉంటాయి. చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు. వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి
తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడు అనుకున్నాడు. కానీ ఆయన ఆ కుర్రాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు. ఆ గొర్రెల కాపరి పేరు సాంబడు. వారు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చాడు. వాడికి కపటంగా మాట్లాడటం ఏమాత్రం చేత కాదు. వాటి మాటలతో అమాయకత్వం, మంచితనం ఉట్టిపడుతున్నాయి. సాంబా, నా వెంట వస్తావా? నీకు మంచి బట్టలు ఇప్పించి భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజు. సాంబడు సరే అని చెప్పాడు. అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగుపెట్టాక తనను తెచ్చినది సాక్షాత్తు తమ దేశపు రాజుగారేనని సాంబడుకు తెలిసింది. రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించి సాంబడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజయోచ్యమైన దుస్తులు, రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చాడు. వాడికి రాయటము, చదవటము, సభలో మసులుకోవటము నేర్పారు. కొద్ది కాలం గడిచాక రాజుగారు సాంబడికి తన ఖజానాదారుగా వేసుకున్నాడు. అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి సాంబడి కన్నా నమ్మకస్తుడు తనకు దొరకడని రాజుగారు భావించారు. ఈ ఉద్యోగంలో చేరక మునుపు రాజుగారి అనుమతితో సాంబడు తన గ్రామానికి వెళ్ళి తాను తిరిగిన చోట్లన్నీ మళ్ళీ తిరిగాడు. వేణువు ఊదాడు. తర్వాత తన వారందరికీ వాడు కానుకలు ఇచ్చాడు. రాజుగారు కొలువు ఎలా ఉంది అని తన వారు అడిగితే, మీరు ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి, రాజదివానాలలో అసలే ఉద్యోగాలు చేయకండి, నిజమైన సుఖం ఇక్కడే ఉన్నది అని సలహా ఇచ్చాడు. తర్వాత వాడు అమరావతికి తిరిగి వెళ్ళి రాజుగారి ఖజానాదారుగా పని ప్రారంభించాడు. కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు. రాజుగారి కొడుకు కనకసేనుడు సింహాసనం ఎక్కాడు. రాజుగారి అధికారులతో చాలామందికి సాంబడంటే పడేది కాదు. ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాడిని తమకు అందరికన్నా ఎక్కువ ఆదరణతో చూసేవాడు. ఇప్పుడు ఆ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి, మహారాజా, మీ నాన్నగారి అండ చేరి ఈ సాంబడు మీ ఖజానాను కొల్లెడగొట్టాడు, వాడిని ఒక కంట కనిపెట్టడం మంచిది అన్నారు. తన అధికారులు తన క్షేమం కోరి ఏదైనా చెప్తే రాజు అయిన వాడు వినకుండా ఎలా ఉండగలడు? సాంబడు ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి, అతడికి తప్పక శిక్షిస్తాను అన్నాడు కనకసేనుడు. మీ తాతగారి వద్ద రత్నాలు తాపిడ పిడిగల కత్తి ఉండేది, దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు. రాజు సాంబడిని పిలిపించి, మా తాతగారి కత్తి నీ ఆధీనంలో ఉన్నదట, దాన్ని ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నాడు. మహారాజా, ఆ కత్తి పిడి నుండి రత్నాలు తీయించి తమ తండ్రి గారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబడు. సాంబడు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు. సాంబడు నిర్దోషిగా కనిపిస్తున్నాడు అన్నాడు రాజుగారు కుట్రదారులతో. మహాప్రభు, ఖజానాలో ఉన్న వస్తువులన్నిటి జాబితా వేసి తీసుకురమ్మనండి. పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులు ఉన్నాయో, ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదారులు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువులు జాబితా వేసి ఇచ్చాడు. జాబితా చూస్తే వస్తువులేవి పోయినట్టు కనబడలేదు. వాడు వేసిన జాబితాలోని వస్తువులను తనిఖీ చేయడానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్ళారు. ఖజానా చూస్తుంటే రాజుగారికి పరమానందమైంది. అందులో వస్తువులని ఎంతో అందంగా, నేర్పుగా అమర్చబడి ఉన్నాయి. వస్తువులను బట్టి జాబితా బట్టి వారు సరిచూసుకోవడం చాలా సులువు జరిపింది. రాజుగారు వెళ్ళిపోవడానికి ముందుగా సాంబడిని ప్రశంసించబోతుండగా ఆయన వెంట ఉన్న అధికారులలో ఒకడు ఖజానా గోడలోని చిన్న ఇనుప తలుపు చూసి, గోడలో ఏదో సరగు ఉన్నట్లుంది, అందులో ఏమున్నదో అన్నాడు. రాజుగారు సాంబడికేసి తిరిగి, ఆ సొరంగంలో ఏమి వస్తువులు ఉన్నాయి, వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదని అడిగాడు. మహారాజా, మన్నించండి, ఆ సరుగులో ఉన్నది నా సొంత ఆస్తి, అది నాకు అమూల్యమైనది, అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబడు. ఈ మాటలు వినగానే కుట్రదారులు సాంబడుని గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్లే రాజుగారికి అనిపించింది. ఆయన కోపంతో, ముందు ఆ సరుగు తలుపు తెరువు అన్నాడు. సాంబడు ఇనుప తలుపు తెరిచాడు. దాని వెనక గోడలో ఉన్న సరుగులో ఒక గొర్రెల కాపరి కంబలి, పాత చెప్పులు, ఒక వేణువు మాత్రమే కనిపించాయి. రాజుగారు నిర్ఘాంతపోయి, ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగారు. అవును మహారాజా, నేను మీ తండ్రి ఆస్తి అదే. నేను మీ తండ్రి గారి కొలువులో చేరక మునుపు నాకున్న ఆస్తి అదే. కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరగదు. నేను సుఖపడింది ఆ ఆస్తి ఉన్నంత వరకే అన్నాడు సాంబడు. రాజుగారు సాంబడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. తరువాత ఆయన సాంబడిని తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి
వాడి మీద చాడీలు చెప్పిన వాళ్ళందరినీ కొలువులోంచి తొలగింపచేశాడు. కథ సమాప్తం. రహస్యాలు. జగద్గురువు ఆగశంకరాచార్యుల వారు దేశమంతటా పాదయాత్రలు చేస్తూ భగవంతుని సారాంశాన్ని వ్యాపింపచేస్తున్న రోజులవి. అలా ఒకరోజు అటవీ ప్రాంతం గుండా కాశీనగరానికి తన భక్త బృందంతో యాత్ర సాగిస్తూ ఉండగా చీకటి పడే సమయం కావచ్చింది. దూరంగా మినుకుమినుకుమంటూ దీపపు కాంతులతో ఒక ఊరు కానరావడంతో ఆ పూటకు అక్కడికి చేరి కాస్త విశ్రమించి మరునాడు పయనం సాగించవచ్చని శంకరాచార్యుల వారు శిష్యులతో ఆనతీయడంతో వారంతా ఊరి వైపు పయనం సాగించారు. ఊరు సమీపించగానే ఆదిశంకరాచార్యుల వారు విచ్చేస్తున్నారని తెలిసిన జనులు తండోపతండాలుగా చేరి భజనలతో దీపాలతో పుష్పాలతో ఎదురేగి వచ్చి వారందరినీ ఊరిలో ఆశ్రమానికి కొనిపోయారు. కావలసిన పాలు పండ్లు భోజభక్ష్యాదులు అమర్చి ఆ రాత్రి వారిని సేవించారు. మరునాడు ఊరిలోని ప్రతి గడపను దర్శించారు. ఇంటింటా గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిట తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాలలో వేదాలు వల్లింపబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలు అక్కడే కొలివి తీరి ఉన్నట్లు అనిపించింది. జనులందరినీ దీవిస్తూ జగద్గురువు తన శిష్యులతో తిరిగి పయనమై అందరి వద్ద వీడ్కోలు తీసుకున్నారు. ఊరికి కాస్త దూరంగా నడిచి వచ్చాక శంకరాచార్యుల వారు కాసేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. శిష్యగణం అంతా చూస్తుండగా ఊరిని దీవిస్తూ ఈ ఊరిలో ప్రతి గడప నలు దిశలు చెరిగిపోవు కాక అని ఆశీర్వదించి నడక ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యగణం ఆశ్చర్యపోయింది. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక ఆలోచనలో పడ్డారు. మరలా దట్టమైన కీకారణ్యం గుండా కాశీనగరం వైపు నడక సాగిస్తుండగా కొద్దిసేపటికి సమయం అయింది. దూరంగా మళ్ళీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు గోచరించింది. శంకరాచార్యుల వారు ఈసారి ఆ ఊరి వైపు నడవమని ఆదేశించగా అంతా అటు పయనించి ఊరు చేరారు. ఒక రాగి వృక్షం కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు తన శిష్యులతో కలిసి ఆసీనులయ్యారు. కానీ అక్కడ జనులలో సాత్వికత మచ్చుకైనా కానరావడం లేదు. ఆదిశంకరాచార్యుల వారే అక్కడ వచ్చి నిలిచిన ఎవరికి పట్టనట్లుగా చూసిపోతున్నారు. కొందరు జనులైతే మద్యం మత్తులో మునిగి జోగుతూ వీరిని చూసి పరిహాసం చేసిపోతున్నారు. అక్కడ సేవించడానికి మంచినీరు కూడా దొరకలేదు. సుఖాలతో మత్తుతో తులతూగుతున్న ఊరిని చూసి శిష్యగణం కోపంతో ఊగిపోతున్న వారిని శాంతింపజేస్తూ జగద్గురువు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు పయనం సాగించారు. ఈ ఊరికి కాస్త దూరంగా వచ్చి శంకరాచార్యుల వారు ఆ ఊరి వైపు చూస్తూ ఆగారు. శిష్యులంతా ఊరిని శపించమన్నట్లు కళ్ళెర్ర చేసి చూస్తున్నారు. కానీ స్వామివారు ఆ ఊరిని దీవిస్తూ ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక అని దీవించి ముందుకు సాగారు. శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆతిథ్యం దొరికిన చోటుని చెదిరిపోమన్నారు. అవమానం జరిగిన చోటును అందరినీ కలిసి ఉండమని దీవించారు. స్వామి ఆంతర్యం ఏమై ఉంటుంది? శిష్యులను తొలచివేస్తున్న సందేహాన్ని గమనించిన జగద్గురువు వారితో మీరంతా నా దీవెనలతో అంతరార్థం తెలియక సతమవుతున్నారని కదూ అని అడిగాడు. అప్పుడు అందరూ ముక్తకంఠంతో అవును స్వామి, దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని నివృత్తి చేయగలరు అంటూ ప్రాధేయపడ్డాడు. శంకరాచార్యుల వారు ఆ అడవిలో ఒక చల్లని వృక్షం కింద అందరినీ కూర్చోబెట్టి తాను ఆశీస్సులై వివరిస్తూ నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అణువణువు భక్తి పారివేశంతో నిండి ప్రతి మనిషి పావనుడై ఉన్నాడు. వారంతా వేదాలు పురాణాలు అవపోసన పట్టిన మహాజ్ఞానులు. ఇటువంటి ఊరును చెదిరిపోవుగాక అంటే నా మనోభీష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా అక్కడ భక్తి సంస్కృతి విరాజిల్లుతుందని అర్థం. వారు పాదాలు మోపిన ప్రతి చోట ఎంతో ఆదర్శవంతమైన సమాజం వేలునుకుంటుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్య జ్ఞానులు అయ్యేదెలా? అందుకే వారిని నలుదిశలా విస్తరించేలా ఆశీర్వదించాను. మనకు అవమానం జరిగిన రెండో ఊరిని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే ఈ వీరిలో ప్రతి వ్యక్తి తమో గుణంతో పెరిగి ఉన్నాడు. మద్యపాన సేవనంతో మానవీయతను మరిచిపోయి
నడుచుకుంటున్నారు. ఆ జనం ఏ చోటుకు చేరినా ఆ ప్రభావం మిగతా సమాజంపై పడి భ్రష్టుపడుతుంది. అందుకే వారిని అక్కడే కలిసి ఉండమంటూ పునరపి మరణం పునరపి జననంతో చివరికి ఆ జీవన వైవిధ్యమే ఒక నరక ప్రాయమని తెలుసుకునేలా దీవించాను. ఈ రహస్యం సామాన్యులకు అంతపట్టనిది. అర్థమైందా నాయన, ఇక పదండి అంటూ జగద్గురు ముందుకు సాగారు. తమ సందేహాలను నివృత్తి గావించుకున్న శిష్యులందరి మొహాల్లో వెలుగు నిండుకుంది. తన సంకల్ప బలంతో ఈ నేలను పుననీతం చేసిన ఆదిశంకరులు భగవంతుడు కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవశ్యంతో కాశీక్షేత్రం వైపు పాదయాత్ర కొనసాగించారు. రహస్యం. పెసరపాడు గ్రామాధికారి బూసయ్య 7 ఏళ్ల కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి, నాన్న, రహస్యం అంటే ఏమిటి అని అడిగింది. ఎందుకని అడిగాడు అతను. కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటుంటే ఒక ఆవిడ వచ్చి వనజ తల్లితో ఏదో చెప్పబోయింది. అప్పుడు వనజ తల్లి పిల్లలతో, రహస్యాలు పిల్లలు వినకూడదు, బయటకు వెళ్ళి ఆడుకోండి అంది. సమాచారం రహస్యం అంటే ఏమిటి నాన్న అని అడిగింది కమల. బూసయ్య వాటి అర్థం తర్వాత చెప్తానని, కానీ ముందు నువ్వు వెళ్ళి రచ్చబండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరితోనూ సాయంత్రం నేను మామిడి తోపు దగ్గరికి రమ్మన్నా అని చెప్పిరా అన్నాడు. కమల వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పి వచ్చింది. కాసేపటి తర్వాత బూసయ్య కొబ్బరి తోటకు వెళ్తూ కోతిని కూడా రమ్మన్నాడు. దారిలో ఒక ఇంటి వద్ద ఆగి ఆ ఇంటి ఆసామిని పిలిచి అతను బయటికి రాగానే గొంతు తగ్గించి, వచ్చే నెలలో పెసర వెలత పెరగబోతున్నట్లు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చౌకగా అమ్మేయకు, ఈ సంగతి ఎవరికి చెప్పకన్నాడు బూసయ్య. కొంత దూరం వెళ్ళాక మరో వ్యక్తి కనిపిస్తే అతను పక్కకు పిలిచి ముందు వ్యక్తికి చెప్పినట్లే చెప్పాడు. దావ పొడవునా మరో 1/2 డజన్ మందికి అలాగే చెప్పాడు. అదంతా గమనిస్తున్న కమల విస్తుపోతూ, అదేంటి నాన్న, ఎవరికి చెప్పొద్దు అంటే అందరికీ నువ్వే చెప్పావు అని అడిగింది. బూసయ్య నవ్వి, రహస్యం అంటే ఇదేనమ్మా, ఎవరికి చెప్పొద్దంటూ ఒక్కొక్కరికి చాటుగా చెప్పేది రహస్యం అన్నాడు. ఓ, సమాచారం అంటే బహాటంగా 10 మందికి తెలియచేయడం, నువ్వు రచ్చబండకు వార్త మోసుకుపోలా, అదన్నమాట. రహస్యం అంటే ఇదా అంటూ బుర్ర గోక్కుంది కమల. బూసయ్య నవ్వి కొబ్బరి బోండాలు దింపించి తీయటి కొబ్బరి నీళ్ళను కమలకు ఇప్పించాడు. కథ సమాప్తం. మట్టు మర్యాద. పూర్వం ఒక ఊరిలో సుఖదాసు అనే పేద రైతుకు కుమారవర్ధుడు అనే కుమారుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండవలసిందని సుఖదాసు తన కుమారుడితో చెప్పాడు. దీంతో కుమారవర్ధనుడు మంచి కొలువు కోసం ప్రయత్నాలు చేశాడు. అతడు హర్షగుప్తుడు అనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు. హర్షగుప్తుడు మరొక వ్యాపారి రత్నాచారికి కుమారవర్ధనుడి గురించి సిఫార్సు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తర్వాత రత్నాచారిని కలిశాడు. సిఫారసు లేఖ ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికిగా మారటం, అతడి మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండటం రత్నాచారి గమనించాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేది లేనిది తర్వాత చెప్తానని చెప్పాడు. తనకు ఇక ఉద్యోగం రాదని కుమారవర్ధనుడు అర్థం చేసుకున్నాడు. తిరిగి మళ్ళా హర్షవర్ధనుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు కుమారవర్ధనుడు. ఉద్యోగాన్ని ఆశించి వెళ్ళేటప్పుడు చక్కటి శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్ళాలని, మృదువుగా మాట్లాడాలని, భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్షగుప్తుడు సలహా ఇచ్చాడు. మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో అతడు కుమారవర్ధనుడికి సూచించాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటను ప్రపంచం అంచనా వేస్తుంటుంది. ఈసారి అతడు సుమంగళుడు అనే మరొక వ్యాపారవేత్తకు సిఫార్సు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తనకు హర్షగుప్తుడు ఇచ్చిన సలహాలు సూచనలను ఈసారి తూచా తప్పకుండా పాటించాడు. సుమంగళుడు వద్ద కార్యదర్శి పదవి సంపాదించాడు కూడా. లోకంలో మర్యాద మన్నలకు ఉన్న విలువేయటం అతడు అర్థం చేసుకొని హర్షగుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కథ సమాప్తం. శివయ్య కోరిక. రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరుగుడి నుంచి కమ్మని నాదిగారల వాసన వచ్చింది. నోట్లో నీళ్ళెడుతుండగా ఇంటికి వచ్చాడు. స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంగటిని చూసి, నాకు నేతిగారెలు తినాలని ఉంది అంటూ సంగటిని దూరంగా నెట్టాడు. మనం ఏమన్నా శ్రీమంతునమా ఏమిటి, పూట గడవని మనకు నేతిగారెలు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నపోయిన శివయ్య బలవంతంగా సంగటి తిన్నాడు. ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. అపకర్మలు పూర్తయ్యాక తద్దినపు భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండడం చూసి శివయ్యకు ప్రాణం లేచి వచ్చింది. తన భార్యను పెరట్లోకి పిలిచి, ఏమో
శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు. సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా. ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు, గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏం చేద్దామని అనుకుంటుండగా, అయ్యా, శ్రాద్ధకర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గరలోని చెరువులో వదిలేయండి, పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మణుడు. మిగిలిన పండు వంటలు మూటగట్టి జమీందారు శివయ్యకిచ్చి, ఒరే, మన ఊరి చెరువులో వీటిని విడిచిరారా, మరే చేవు అన్నాడు. శివయ్య భారంగా చెరువుకేసి బయలుదేరి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. వాటిని చెరువులో వదిలేశాడు. ఇంటికి వచ్చిన శివయ్య చేతి దాకా వచ్చిన గారెలు నీళ్ళపల్లాయి. చెరువులోనైనా చేపనైనా కాకపోతే గారెలు తినడానికి అని బాధపడిపోయాడు. మనకు తినేయోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా తక్కువ అంటూ గంగమ్మ ఓదార్చి శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి నెల కొద్దిగా డబ్బులు పోగేసుకున్నాడు. పండుగ సమీపిస్తుండగా బజార్ నుంచి నెయ్యి, మినపప్పు, ఇతర దినుసులు తెద్దామని బయలుదేరాడు. ఎదురుగా తన బావ, చెల్లెలు రావటం చూసి, ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చామన్నయ్య అంది చెల్లెలు. వారి లోపల తీసుకెళ్ళాడు. గంగమ్మ భర్తని పిలిచి, ఇంట్లో సరుకులు తగ్గిపోయి నిండుకున్నాయి, బజార్కి వెళ్ళి తీసుకొని రండి, గారెలు మరెప్పుడైనా చేసుకుందామంది. ఈ జన్మకు గారెలు తినే యోగం లేదనుకుంటా అనుకొని బజార్కు బయలుదేరాడు శివయ్య. సరుకులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తున్న శివయ్యకు కమ్మని నేతిగారెల వాసన రాసాగింది. ఆశ్చర్యంతో ఇంట్లోకి రాగా గంగమ్మ సంతోషంతో, మీ చెల్లెలండి వస్తుంటే దారిలో ఆంజనేయ స్వామి గుడిలో పెట్టారట, మీకు ఇష్టమని పట్టుకొచ్చింది అంటూ ముందు పెట్టింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా శివయ్య గారెలను కొరుకుతూ తన చెల్లెలిని, బావని అనవసరంగా తిట్టుకున్నందుకు బాధపడ్డాడు. తన చిరకాల కోరిక తీరినందుకు గంగమ్మ మహదానందపడింది. కథ సమాప్తం. చూపు ఆనని వాళ్ళు. ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసిస్తుండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ములతో అన్నట్లు, ఈ మధ్య నా చూపు చాలా బాగా అయింది సుమా, అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చుకోగలుగుతున్నాను అనుకోండి అన్నాడు. చాలే నీ బడాయిలు, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావిడి వాటిపైన పడింది అన్నాడు రెండోవాడు. పగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు అనుతున్నది, కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకు వచ్చిన కబుర్లు, తింటే కానీ రుచి తెలియదు, ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెబుతా వినండి. మన వీధికి ఎదురుగా సత్తన వాకిలి ఉన్నదే, ఆ వాకిలిపైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిలపైన ఏం చెక్కి ఉందో చదవటమే మనకు పరీక్ష. దాని మీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్లు, మిగతా ఇద్దరికి ఓడినవాడు భోజనం పెట్టేటట్లు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళు ఇద్దరు సరే అన్నారు. చిన్నవాళ్ళు తమ ఇండ్లకు వెళ్ళిపోయినాక పెద్దవాడికి బెంగ పట్టుకుంది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకితే కానీ చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమాస్తా ఉంటాడు, ఆయన్ని అడిగితే ఆ ధర్మశాసన పలకపైన ఏముందో చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు ఉన్న పొలాన్ని బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద వచ్చారు అని అన్నాడు సత్రం గుమాస్తా. మరేం లేదండి, రేపు ధర్మశిల వేస్తున్నారటగా, దాని మీద ఏం రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అన్నాడు గుమాస్తా. పెద్దవాడు ఆనందపడుతుడై గుమాస్తా వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురయ్యాడు. అయితే ఇద్దరికీ చూపు ఆనని వాళ్ళే కనుక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచన రెండోవాడికి వచ్చింది. అతడు కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్లే ధర్మశాసనం పైన ఏం రాయించారని అడిగాడు. ప్రతి వాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్లే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళకపోగా, పలక రంగు ఏంది, ఆ అక్షరాలు ఏ రంగులో ఉన్నాయి అని అడిగాడు. తెల్లటి చలవరాతి పైన బంగారపు అక్షరాలు ఉన్నాయి అన్నాడు గుమాస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటివాడు అడిగినట్లు అడిగాడు. గుమాస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షం అన్న దాని కింద శాసనం వేయించారే, వారి పేరు కానీ చెక్కించలేదా అన్నాడు మూడోవాడు.
చిన్న అక్షరాలతో పలానా వాడని చెక్కించారు. దానికి ఏ రంగు పూశారని అడుగుతారేమో. ఎర్ర రంగు అన్నాడు గుమస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేనే గెలిచాను అనుకుని ఒకరికొకరు రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడు మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూద్దామని ముగ్గురికి ఆత్రంగానే ఉంది. అందుచేత అటే ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసు చూసి, ఇంకా దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికి కనిపిస్తున్నాయి, చదవనా అన్నాడు. శ్రీరామ కటాక్షం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయా అన్నాడు. ఈ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్ళు భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని పలక ఏ రంగు ఉంది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతులో పడ్డట్టు అయింది. రంగా, నీకు రంగు కనిపిస్తుందా అని అడిగాడు రెండోవాడిని. రంగు కనిపించకపోతే తెల్లటి పలక మీద బంగారపు పూత పూసిన చెక్కుడు అక్షరాలు కనిపించడం లేదు అన్నాడు రెండోవాడు. మీ ఇద్దరు ఎందుకు పోటాడుకుంటారు? ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరు. కనిపిస్తుంటేను ఎర్రటి అక్షరాలు పలానా వారు స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరి చూపు కంటే నాదే నయంలాగా ఉంది అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరి ఉద్దేశంతో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తరువాత నా చూపు మంచిదంట. పెద్ద అక్షరాలను గుర్తించినది నేను కాబట్టి మీరు ఇంకా ముందుకు పోతుంటే నేను ఇక్కడే ఆగిపోయాను. అందువల్ల నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచి పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేని వాడు చూశాడంటే ఎలా నమ్మాలి? కాసేపు ముగ్గురు ఘర్షణ పడి ఈ విషయంపై ఎవరి తీర్పైనా తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తట్టుగా వచ్చి, అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షణం అని రాసి ఉన్న మాట అబద్ధమా అని పెద్దవాడు గుమాస్తాను అడిగాడు. కాదు అన్నాడు గుమాస్తా. పలుక చెలవరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమాస్తా మరోసారి. చిన్న అక్షరాలతో పలానా వారు అని రాసి ఉన్నమాట నిజమా? అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు పూజారి. మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగని తగాద పడసాగారు. సత్రం గుమాస్తా వారిని ఆపి, మెరుగో తరుగో కానీ మీ ముగ్గురి చూపు ఒక్కటే కానీ నా ఉద్దేశం ఎందుచేతనంటే సత్రం ఆకిలికి ఇంకా ధర్మశాసన పలక తగిలించలేదు అంటూ నవ్వుకుంటూ తనదాన్ని తను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. రహస్య మందిరము. అనగనగా ఒక రాజు. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు. అందుచేత రాజుగారిపైన అందరికీ భక్తి గౌరవము ఎంతోగానో ఉండేవి. ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండటం చేత ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. దేశాలు తిరిగి వచ్చే సాధువులను, యాత్రలు సేవించుకుని వచ్చే పుణ్యాత్ములను ఆదరించటం అంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి. అటువంటి వారెవరైనా వచ్చినట్లయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోక చరిత్ర తెలుసుకునేవాడు. దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకొని వాటన్నిటినీ తన రాజ్యంలో అమలు చేసేవాడు. అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకుంటున్నది. అయితే ఆ రాజ్యానికి చీడపురుగులాగా రాజు వద్ద కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చులంటే గిట్టదు. అందులోనూ సాధువులంటే అసలే మంట. సాధువులనగా దేశ దిమ్మరులైన సోమరిపోతులని, వాళ్ళను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం. ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఈ రాజ్యానికి వచ్చాడు. రాజు ఆ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయన వల్ల లోకజ్ఞానాన్ని ఇచ్చే విషయాలు ఎన్నో విన్నాడు. 10 రోజులు 15 రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త కొత్త విషయాలకు అంతూ పొంతూ లేకుండా ఉంది. అప్పుడు రాజు, స్వామి, మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపమని కోరాడు. అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు. ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకు పరమార్థ చింత ఎక్కువైపోతున్నది. ఇది చూసి మంత్రికి స్వామి పైన చెప్పలేని ద్వేషం కలిగింది. తన బుద్ధి బలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆస్థానంలో నుంచి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు.
ఈ సంకల్పంతో రాజు ఒంటిపాటుగా ఉన్నప్పుడల్లా అదును చూసి స్వామిని గురించి విరుగుడు మాటలు చెప్పనారంభించాడు. సాధువుల సంగతి నీకు తెలియదు. వారు భూలోకంలో సంచారం చేసే దైవ స్వరూపులు. వారి జ్ఞానబోధన వల్ల మానవజాతి ముక్తి మార్గం తెలుస్తుంది అని రాజు మంత్రిని మందలించేవాడు. కానీ మంత్రి స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకు నూరిపోస్తూనే ఉన్నాడు. మంత్రి ఎంత చెప్పినా అంతకంతకు రాజుకు స్వామిపైన గౌరవం హెచ్చుతున్నదే గాని కొంచెమైనా తగ్గలేదు. చివరకు ఒకనాడు స్వామి ఒంటరిగా ఉండటం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి ఆయనను తన ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు. స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్ళాడు. భోజన సమయమైంది. వడ్డన అంతా జరిగిన తర్వాత మంత్రి స్వామి పదార్థాలలో వెల్లుల్లి పోసుకోవటం మా దేశాచారం. గురువులకు పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి. తమకేమీ అభ్యంతరం ఉండదనుకుంటున్నాను. నేను అనే వరకు అభ్యంతరం లేదన్నాడు స్వామి. మంత్రి మాత్రం ఏదో చాకు చెప్పి స్వామివారి బంతిని భోజనానికి కూర్చోవటం తప్పించుకున్నాడు. స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకు వెళ్ళి, రాజా, సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతిరి. ఇప్పుడు మహానుభావుడని భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ. వాడికి నీతి నియమం లేదు, జిహ్వ కనిపెట్టుకోలేడు, నానా గడ్డి తింటాడు. కూడని ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే లోకం నవ్విపోతున్నది. ఎందుకులేండి, నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఇంతలో స్వామి భోజనమైంది. ఆయనతో మంత్రి, స్వామి, ఒక సంగతి చెప్పమర్చాను. ఇవాళ రాజుగారి జన్మదినం. ఆయనకు ఉల్లి వాసన కిట్టదు. వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూసుకోండి అని సలహా చెప్పాడు. ఈ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగా కోటకు వెళ్ళారు. కానీ వెల్లుల్లి వాసన అంగా ఉన్నదేమో అనే అనుమానం తీరక స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు. రాజు పలకరించగా ఉల్లి వాసన కొడుతున్నదేమో అని జంకుతో అటువైపు తిరిగి చూడసాగాడు. రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక దూరంగా తప్పుకునేసరికి రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగింది. స్వామి పరమ దుర్మార్గుడేనని తలిచి ఇటువంటి దుర్మార్గుడికి మరణశిక్షనే తగిన శిక్ష అని నిశ్చయించాడు. ఈ రాజు ఎవరినైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది. అదే రహస్య మందిరం. రాజు స్వయంగా చీటీ రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది. చీటీలో చూసేవారికి బహుమతి ఇంత ఇవ్వవలసింది అనే మాటలు కనబడి ఆశ కలుగుతుంది. తీరా మందిరంలోకి పోయే వరకు జరగవలసిన పని జరుగుతుంది. ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు. రాజు స్వామిని పిలిచి, మహాత్మా, తమరు వచ్చి చిరకాలమైంది. మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్లయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్యకోటికి అన్యాయం చేసినట్లవుతుంది. కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ 1000 వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్ళి పొమ్ము తీసుకోండి అన్నాడు. వెళ్ళి సొమ్ము తీసుకోండి అన్నాడు. ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానం తానే కాజేద్దామన్న దురుద్దేశంతో స్వామిని దర్శించి, మహానుభావ, తమరేమిటి మందిరానికి వెళ్ళడమేమిటి? మీరు శ్రమపడటం భావ్యం కాదు. తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి. నేను ఇప్పుడే పోయి బహుమానపు సొమ్ము పట్టుకు వచ్చి సమర్పించుకుంటాను అంటూ స్వామిని తన ఇంటిలో కూర్చుండబెట్టి మంత్రి ఆ చీటీ తీసుకొని మందిరానికి చేరుకున్నాడు. రహస్య మందిరంలోని ఉద్యోగులు ఈ చీటీ చూసుకుంటూనే మంత్రిని మటుమాయం చేసి వేశారు. సాయంత్రమైనా మంత్రి రాకపోయే వరకు స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్ళాడు. మాకు తెలియదు, రాజుగారినే కనుక్కోండి అన్నారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు. స్వామి మళ్ళీ ప్రత్యక్షమయ్యే వరకు రాజు ఆశ్చర్యపోయాడు. తరువాత స్వామి జరిగిన కథంతా చెప్పగా మంత్రి ఆడిన కపట నాటకమంతా రాజుకు బోధపడి నిజానిజాలు తెలిసిపోయినాయి. అతను తగినట్టుగా పాపఫలం అనుభవించటంతో రాజుకు స్వామి బోధల యందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు.
కథ సమాప్తం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ బేతాళ కథ. కథ పేరు నిజమైన వేటగాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నావేమో. కానీ ఆ కార్యం నీవు కష్టపడి నెరవేర్చినా వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా ఒట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అని కథ చెప్పసాగాడు. పూర్వం బసవయ్య అనే వేటగాడు అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళేసరికి బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనపడ్డది. దానికి ఇంకాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారు గొలుసు కనపడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఒక కుందేలును వెంటాడి ఇంటికి తీసుకుపోయాడు. ఒక నెల తరువాత దసరా పండుగ వస్తోంది. ఇంట్లోకి సరుకులు, పిల్లలకు మనకు బట్టలు తీసుకురండి అని భార్య, మన వద్ద దాచిపెట్టిన డబ్బులేం లేవు, ఈ గొలుసు అమ్మి తెస్తాను అని చెప్పి పట్నానికి బయలుదేరాడు. నేరుగా కంసాలి కనకయ్య దుకాణానికి వెళ్ళి గొలుసు చూపించి, దీన్ని తీసుకొని వచ్చినంత డబ్బు ఇవ్వండి అని అడిగాడు. కంసాలి కనకయ్య ఆ గొలుసును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తను చేసిందే. ఏడాది క్రితం దాన్ని మురారికి ఇచ్చాను. నెల నుంచి అతడు కనిపించడం లేదు. ఇతనే గొలుసు కోసం మురారిని చంపి ఉంటాడు అనుకుని వెంటనే భటులకు సైగ చేశాడు. రాజభటులు నగతో సహా బసవయ్యను లాక్కొని వెళ్ళి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఇంతలో మురారి భార్య కూడా ఏడుస్తూ న్యాయాధికారికి మొరబెట్టుకుంటుంది. అయ్యా, నా భర్త ఇతడే చంపేసి ఉంటాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఇతగాడికి మరణదండన విధించి నా గొలుసు నాకు ఇప్పించండి. నా భర్త జ్ఞాపకార్థం దానిని అంటిపెట్టుకుంటాను అని ఆమె కన్నీళ్లు పెట్టుకొని న్యాయాధికారిని వేడుకుంది. న్యాయాధికారి పేరు ధర్మరాజు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడని, న్యాయబద్ధంగా తీర్పు చెబుతాడని తనకు చాలా పేరుంది. తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, ఈ నగ నీకు ఎక్కడిది, నిజం చెప్పు అని అడిగాడు న్యాయాధికారి. అయ్యా, ఉదయమే నేను వేటకు వెళ్తుంటే జంతువులు తినేసిన సగం మనిషి శవం దారి పక్కన కనపడింది. ఆ పక్కనే ఈ గొలుసు పడి ఉంటే తీసుకున్నాను. సొంతదారుకు ఇద్దామన్నా అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు కుటుంబ అవసరాల కోసం అమ్ముదామని వస్తే భటులు నన్ను పట్టుకొని దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు అన్నాడు బసవయ్య సదురు బెదురు లేకుండా. నువ్వు అబద్ధం చెబుతున్నావని మురారి భార్య అంటోంది. నువ్వే నగ కోసం మురారిని చంపలేదని నమ్మకం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. అయ్యా, నేను వేటగాడినే కానీ దొంగను కాను. నన్ను నమ్మండి. కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు అన్నాడు బసవయ్య. ఏం పరీక్ష చేయమంటావు? నీ విలువిద్యా ప్రావీణ్యం ఏ పాటిదో చూపిస్తావా అని అడిగాడు ధర్మరాజు. నా వెంట అడవికి రండి. జంతువుల్ని నాకు నగ దొరికిన స్థలాన్ని చూపిస్తాను అన్నాడు బసవయ్య ధీమాగా. సరేనని న్యాయాధికారి మురారి తమ్ముడిని వెంటబెట్టుకొని వేటగాడితో అడవిలోకి వెళ్ళాడు. బసవయ్యను చూసిన కాకులు కావు కావుమంటూ గోలగోలగా అరవసాగాయి. జింకలు, నక్కలు భయంతో అడవిలోకి పరుగులు పెట్టసాగాయి. నిజమే, నువ్వు వేటగాడివే అని నమ్ముతున్నాను. స్థలం చూపించు అన్నాడు న్యాయాధికారి. బసవయ్య న్యాయాధికారిని వెంటబెట్టుకుని ఆ స్థలం వద్దకు వెళ్ళి చూపించసాగాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రుమంటూ పెద్ద పులి అరుపు వినిపించింది. అందులో మనిషిని చంపిన పులి వస్తోంది. కనుకే మాటు వేసి కూర్చుంది మరో మనిషి కోసం. మీరు చెట్టెక్కండి అని బసవయ్య గబగబా వాళ్ళను చెట్టెక్కించాడు. తరువాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకుని కూర్చున్నాడు.
కాసేపటికి పులి వాళ్ళు కూర్చున్న చెట్టు కిందికి వచ్చి మనుషుల్ని అందుకోవడం కోసం చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది. బసవయ్య బాణం సంధించి పులి మీదికి సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్ళి నేల మీద పడిపోయింది. తర్వాత చనిపోయింది. అందరూ చెట్టు మీద నుంచి దిగారు. ఇప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగా చూస్తూ, నువ్వు దొంగవై ఉంటే మమ్మల్ని చంపేసి మా మెల్లో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునేవాడివే. కానీ నువ్వు నిజమైన వేటగాడివి. నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను. మా ప్రాణాల్ని కూడా రక్షించినందుకు నీకు బహుమతిగా ఈ హారం ఇస్తున్నాను, తీసుకో అని తన మెల్లో ఉన్న బంగారు గొలుసును వేటగాడి మెడలో వేశాడు. అయ్యా, మీరు నన్ను వేటగాడని నమ్మినందుకు సంతోషం. కానీ ఈ మాటలు ఇక్కడ కాదు, మీ న్యాయస్థానంలో 10 మంది ముందు చెప్పండి అని గొలుసు తిరిగి ఇచ్చి వేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతో పాటు అతడిని తీసుకువెళ్ళి సభ ఏర్పాటు చేశాడు. సభికులారా, మీతో పాటు నేను అనవసరంగా ఇతడిని అనుమానించాను. ఇతను సాహసం వల్లనే నేను తిరిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. బసవయ్య నిజమైన వేటగాడు కాకుంటే మేము ఈ పాటికే పులికి ఆహారమై ఉండేవాళ్ళం. బసవయ్యకు మురారి గొలుసు దొరికిందే కానీ మురారిని హత్య చేసి ఆ గొలుసును దొంగలించలేదు అని న్యాయాధికారి ధర్మరాజు జరిగిన సంఘటనంతా వివరించాడు. ప్రజలు అభినందనపూర్వకంగా చప్పట్లు చరిచారు. తరువాత ధర్మరాజు రాజభట్లు తెచ్చిన గొలుసును మురారి భార్య మణెమ్మకు ఇచ్చి వేశాడు. అనంతరం న్యాయాధికారి తన మెడలో గొలుసును తీసి, మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు ఈ చిన్న బహుమానం ఇస్తున్నాను అని ప్రకటించి తన మెడలోని హారం తీసి బసవయ్య మెడలో ఊయబోయాడు. అయ్యా, మన్నించండి, మీ కానుకను తీసుకోలేను. మాకు పండుగ సరుకులు బట్టలు ఇప్పించండి చాలు, గొలుసు మాత్రం వద్దు అని వేడుకున్నాడు. బసవయ్య మాటలు విని ఏదో అర్థమైనట్లుగా నవ్వి ఏడాదికి సరిపడా సరుకులు, అతని కుటుంబానికి సరిపోయిన బట్టలు పెట్టి గౌరవంగా వీడ్కోలు పలికాడు న్యాయాధికారి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి అడవిలోకి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలుకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ఒక్కలవుతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, న్యాయాధికారి సభలోనే బసవయ్య తడబడకుండా సమాధానాలు చెప్పిన తీరుకు అతడు వేటగాడని నమ్మాడు. కానీ జనానికి నమ్మకం కలిగించడం కోసం మురారి బావమరిదిని తీసుకొని అడవికి వెళ్ళాడే గాని భయంతో రక్షణ కోసం కాదు. దొంగను అనుమానిస్తే వెళ్ళేవాడే కాదు. అడవిలో హారం ఇవ్వబోగా వద్దన్న బసవయ్య దానిని సభలో ఇమ్మని కోరింది తన నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసమే. అడవిలో గొలుసు తీసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతే జనానికి నిజం తెలియక దొంగలాగే అనుమానిస్తారు. అందుకే సభలో ఇవ్వమని కోరాడు. ఇంకా ఆ పులి సంఘటన న్యాయాధికారిని గాని వేటగాడిని గాని అసలు ఊహించలేదు. తన ప్రాణాల్ని కాపాడనే కృతజ్ఞతతో న్యాయాధికారి హారం ఇద్దామనుకున్నాడు. సభలో హారాన్ని ఇస్తున్నా బసవయ్య వద్దనడానికి కారణం, వేటగాడు దాన్ని ఎల్లకాలము ధరించడు. ఏనాటికైనా హారాన్ని అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిందే. వెంటనే అమ్మితే న్యాయాధికారికి బాధ అనిపించవచ్చు, జనానికి ఈర్ష్య అనుమానం కలగచ్చు. తన కుటుంబం గడపడానికి మాత్రమే సరుకులు కావాలి, బంగారం ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే హారం వద్దని సరుకులు వస్త్రాలు మాత్రం ఇప్పించమని అడిగాడు. న్యాయాధికారి మురారి భార్యకు భర్త హారం ఇప్పించి వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి ఇద్దరికీ సరైన న్యాయం చేశాడు అని చెప్పాడు. బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గాడిద జోస్యం. సువర్ణా నది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. ఆయన పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరువాత జాతకాలు రాయటంలో అంతటివాడు లేడని ఆయనను అనసాగారు.
సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధాని పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకొని నదీ తీరాన తన స్వగృహంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడయ్యాడు. పంటలొచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి, దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగిపోతుండేవాడు. ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామానికి వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నారు. ఆ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిద పైన వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, "ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్లుంది, త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేం?" అన్నాడు. "చేర్పిస్తాను, ఇప్పుడే తొందర వచ్చిందిరా" అన్నాడు సిద్ధాంతి గారు. "తొందర కాకేమండి, ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేను" అన్నాడు చాకలి ఆదుర్దాగా. సిద్ధాంతి గారు నవ్వి, "నీ జోస్యం అఘోరించినట్లే ఉంది. ఈ కార్తీలో వానలు ఉండవు గదా, తుఫాను రావడమేమిటి? ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడా ఒక మబ్బు తునక లేదు, మందమారుతం వీస్తున్నది. తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు" అన్నాడు. "మీ మంచి కోరే చెబుతున్నాను బాబు. కార్తీల సంగతి నేనెరుగను కానీ ఇంకో 2 గడియలలో తుఫాను రావటం మటుకు నిజం. వెంటనే బళ్ళను పొలానికి తోలించి ఒక గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి రప్పించుకోండి. లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది" అంటూ చాకలి తన గాడిదను అదిలించి తన దారిన ముందుకు సాగిపోయాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి ఆకాశాన్ని కలయజూశాడు. పడమటగా చిటికెన వేలంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయు వేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడ్డట్లయింది పోయింది. పెద్ద పెద్ద మాన్లను కూకటి వేళ్లతో సహా పెకిలించగల హోరు గాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమయ్యింది. సిద్ధాంతి గారికి ఏం చెయ్యాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకొని ఉంటే ఏమీ నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీలు లేదు గనుక సిద్ధాంతి గారు చాకలి మాటలు లక్ష్య పెట్టలేదు. అన్నట్లు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డారు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తుకెళ్ళి, "ఒరే చాకలి, నువ్వు చెప్పినట్లే చిత్రంగా వాన వచ్చిందే. నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావురా" అని అడిగాడు. "మరెవరోనా బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు. ఇంకో 3-4 గడియల్లో వాన రాబోతుందనగా దాని వెంటిమూదున్న రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులు కళ్ళు పైకెత్తి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది. తరువాత తోకను ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బాబు" అన్నాడు చాకలి. సిద్ధాంతి వెళ్ళిపోతూ, "ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. ఇవాళ జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు. నా పరువు కాస్త పోతుంది" అని చాకలిని బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చిత్రకారుల యుక్తి. పూర్వం జయ విజయులని 2 చిత్రకారులు ఉండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాల్లో ప్రదర్శించి ఎన్నో బిరుదులు, బహుమానాలు పొందుతూ దేశాలు తిరుగుతూ ఉండేవారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి
అక్కడ కూడా తన ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం ఉంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెప్తారు. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులని వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్లు కనపడ్డారు. మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా. ఆ ముఖాలను చిత్రించడం మీకేమంత కష్టం? అలా కనిపించి వెళ్ళిపోయిన దాసి దాని చిత్తరువు అచ్చు గుద్దినట్లు వేశారే. అంతకన్నా ఇది కష్టమైన పని కాదు కదా అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వాళ్ళు కళ్ళు ఏమో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పరుసవేది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన జీవిత చరిత్ర ఈ జహంగీర్లో వరుసవేది గురించి ఒక ఆసక్తికరమైన పిట్టకథను పేర్కొన్నాడు. ఇనుముతో తయారు చేసిన ఏ వస్తువునైనా వరుసవేదికి తాకిస్తే చాలు ఆ వస్తువు బంగారుగా మారుతుందని నానుడి. దీంతో పరుసవేదిపై కథలు కల్పనలకు అంతే లేకుండా ఉండేది కాదు. పూర్వం దక్షిణ భారతదేశంలో మండు అనే పర్వత ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఇతడు నిరుపేద. ప్రతిరోజు ఉదయాన్నే అతడు గొడ్డలి చేత పట్టుకొని చెట్లు నరికేందుకు అడవికి వెళ్ళేవాడు. కలపను పట్టణంలో అమ్మి జీవించేవాడు. ఒకరోజు ఓ చెట్టును నరుకుతుండగా చేతిలోని గొడ్డలి ఒక చిన్న ముక్కకి తగిలి విరిగిపోయింది. వెంటనే గొడ్డలి కొస రంగు మారిపోయింది. కట్టెలు కొట్టేవాడు నిర్ఘాంతపోయాడు. అలాంటి గొడ్డలితో తానిక చెట్టు ఎలా నరకగలడు? అతడు గొడ్డలిని తీసుకొని కంసాలి వద్దకు పరిగెత్తాడు. అన్నా, నాకు ఎలాంటి గొడ్డలిని చేసి ఇచ్చావో చూడు. చిన్న ముక్క తగలగానే ఇది ఎలా అయిపోయిందో చూడు అన్నాడు. గొడ్డలి రంగు చూడగానే కంసాలి కళ్ళు మెరిశాయి. అతడు కట్టెలు కొట్టేవాడి చేతిలోని గొడ్డలిని తీసుకొని పరీక్షగా చూశాడు. అవును తమ్ముడు, గొడ్డలి ఇలా మారినందుకు నాదే తప్పు. ఇనుమును సానబెట్టడంలో ఏదో తప్పు జరిగినట్లుంది అంటూ కంసాలి కట్టెలు కొట్టేవాడికి హామీ ఇచ్చాడు. దిగులు పడవద్దు, నీకు కొత్త గొడ్డలిని చేయిస్తాను అన్నాడు. కంసాలి కట్టెలు కొట్టేవాడు తనకు కొత్త గొడ్డలి వస్తుందని విని సంతోషించాడు. అప్పుడు కంసాలి అడిగాడు, నీ గొడ్డలిని తాకిన వస్తువేదో కాస్త చూపగలవా? దానిని కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యపడి, ఎందుకు చూపను, నాతో రా అన్నా అని కంసాలిని పిలుచుకుపోయాడు. కంసాలితో పాటు అడవిలోకి వచ్చిన కట్టెలు కొట్టేవాడు అక్కడ ఒక చెట్టు కింద చిన్న చిన్న ముక్కలను చూసి, ఇదే అన్నా నా గొడ్డలిని తాకింది అన్నాడు. ఆ ముక్కను తీసి నాకు ఇవ్వు, అదేమిటో చూస్తాను అన్నాడు కంసాలి. కట్టెలు కొట్టేవాడు అలాగే తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే కంసాలి తన ముఖ కవలికలను దాచిపెట్టుకొని చెప్పాడు, దీన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఇనుమును నువ్వు చేయడానికి శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందేమో చూస్తాను. కంసాలి చాలా తెలివైనవాడు. గొడ్డలను చూడగానే అది బంగారుగా మారినట్లు అతడు గుర్తించాడు. తర్వాత ఆ ముక్కని తీసుకొని ఇంటికి వెళ్ళగానే దాని ఇనుప వస్తువులను తాకించాడు. తప్పకుండా అది పరుసవేదని ధృవపరుచుకున్నాడు. కంసాలికి సుడి తిరిగినట్లయింది. బంగారును అమ్మగా వచ్చిన డబ్బుతో మండు ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి పెద్ద భవంతిని కట్టుకున్నాడు. దాంట్లో చాలామంది పనివాళ్లను, సేవకులను నియమించాడు. రోజు రోజుకు తన సంపద పలుకుబడి పెరుగుతూ వచ్చింది. త్వరలోనే అతడు మండూ రాజు అయ్యాడు. మండూ పొరుగున బుర్హంపూర్ అనే రాజ్యం ఉండేది. ఈ రెండు రాజ్యాలకు మధ్య నర్మదా నది ఉండేది. మండూ రాజు కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయవలసింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు విలువైన నిధి. దండకారణ్యానికి తూర్పు దిక్కుగా పర్వత సానువుల మధ్యలో ఉన్న చంద్రవరం గ్రామంలో సోముడనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు మరణించే నాటికి ఒక పాత ఇల్లు, దాని నానుకొని కొంత పంట పొలము మిగిలాయి వాడికి. స్వతహాగా బద్ధకస్తుడు కావటంతో పగలంతా రచ్చబండ మీద, గుడి ప్రాంగణంలోనూ గడుపుతూ ఎవరైనా జాలిపడి ఇంత పెడితే తిని రాత్రికి వారింట్లో పడుకొని కాలం గడుపుతుండేవాడు సోముడు.
ఒకరోజు రాత్రి సోముడు మంచి నిద్రలో ఉండగా అటక మీద ఎలుకలు చేసిన చప్పుడుకు మెలకువ వచ్చి అటక ఎక్కి చూడగా పాతకాలం నాటి పెట్టె ఒకటి కనిపించింది. దానిని చూడగానే వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంతకాలము దానిని గమనించనందుకు తనను తాను నిందించుకుంటూ ఎలాగోలా కష్టపడి ఆ పెట్టెను అటక మీద నుంచి కిందికి దించాడు. కానీ దాన్ని తెరిచి చూశాక అందులో కనిపించిన పనికిరాని పాత సామాన్లు వాడికి అంతులేని నిరాశను కలిగించాయి. నిద్రాభంగం చేసిన ఎలుకల్ని తిట్టుకుంటూ అన్యమస్కంగా ఒక్కొక్క వస్తువును తీసి బయట పెట్టి వాడికి పెట్టె అడుగున ఒక తాళపత్రం కనిపించింది. ఆ తాళపత్రంలో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకున్న వాడికి అంతులేని ఆనందం కలిగింది. చంద్రవరం గ్రామానికి పశ్చిమ దిశగా ఉన్న కొండల మధ్య ఉండే లోయలో ఒక శిథిలాలయంలో గొప్ప నిధి ఉందని వాడికి ఆ పత్రం ద్వారా తెలిసింది. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియజేసే వివరాలు ఆ తాళపత్రంలో లేవు. సోములు దిగులు పడకుండా మరునాడు తెల్లవారుజామునే బయలుదేరి ఊరికి పశ్చిమ దిశగా నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు. చాలా దూరం నడవటం వలన వాడికి నీరసం ముంచుకొచ్చింది. ఒకరిద్దరు గ్రామస్తులను తినేందుకు ఏమైనా పెట్టమని అడిగాడు. వారు ఊరి పెద్ద భూమయ్యను కలవమని చెప్పారు. సోముడు భూమయ్యను కలుసుకొని తనకింత అన్నం పెట్టమని బ్రతిమాలుకున్నాడు. భూమయ్య వాడిని యగాదిగా చూసి తర్వాత భోజనాలు పెట్టించాడు. షడ్రోసోపేతమైన భోజనాన్ని ఆరగించాక, ఊరు కాని ఊర్లో నా మీద ఇంత దయ చూపించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు సోముడు. నాకు తెలుసులే, అలా పెరట్లోకి వెళ్ళి పశువుల పాకను శుభ్రంగా ఊడ్చి పశువులను శుభ్రంగా కడిగి కొట్టంలో కట్టేస్తే నా రుణంలో సగం తీరుతుంది అన్నాడు భూమయ్య. ఒక్క క్షణం తెల్లబోయిన భూమయ్య చెప్పిన పనిని పూర్తి చేసేసరికి అలవాటు లేని కారణాన వాడికి ఒళ్ళంతా నొప్పులు పుట్టి భూమయ్య ఇంటి అరుగు మీదే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. మర్నాడు ఎవరో తట్టి లేపినట్టు అనిపించి లేచి కూర్చున్నాడు సోముడు. చేతి కర్రతో అతడి భుజమంతా పొడుస్తూ, లే బారెడు పొద్దెక్కింది, పశువులను అలా కాపలా కాసేపు అడవిలో తిప్పి తోలుకురా అన్నాడు భూమయ్య. దిక్కులు చూస్తున్న సోముడితో, నా రుణంలో సగం బాకీ అలానే ఉందనే సంగతి మరిచిపోయావా ఏంటి అని హుంకరించాడు భూమయ్య. పశువులను తోలుకొని దాపులనున్న అడవికి వెళ్ళక తప్పలేదు సోముడికి. అలా వారం రోజులు పాటు ఉదయం తిన్న తిండికి సాయంత్రం తిన్న తిండికి మర్నాడు ఉదయం పని చేసినా అతడి బాకీ సగానికి సగం అలానే ఉండిపోతూ వచ్చింది. ఈ వెట్టి చాకిరీ చేయడం కంటే పస్తులుండటమే నయమనిపించి ఒకరోజు ఎవరికీ చెప్పకుండా పశువుల్ని కొట్టంలో కట్టివేశాక ఊరు వదిలి పారిపోయి ఊపిరి పీల్చుకున్నాడు సోముడు. కొంత దూరం నడిచాక వాడికి ఒక సాధువు ఎదురొచ్చాడు. సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడెక్కడో ఒక శిథిలాలయం ఉన్నదని విన్నాను, అక్కడికి నాకు దారి చూపించి పుణ్యం ముట్టకట్టుకోండి స్వామి అన్నాడు సోముడు. అందుకు ఆ సాధువు నవ్వి సమాధానం చెప్పకుండా ముందుకు నడిచాడు. మరేం చేస్తే నాకు దారి చూపిస్తారో అదైనా చెప్పండి స్వామి అని బ్రతిమలాడుకున్నాడు సోముడు. తనతో రమ్మని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి అతడు చేయవలసిన పనుల్ని వివరించాడు సాధువు. రోజు చీకటితోనే లేచి ఆశ్రమం శుభ్రం చేయటం, వాగు నుంచి నీరు తెచ్చి ఆశ్రమంలో ఉన్న పాత్రలన్నీ నింపటం, అడవి నుంచి తేనె, పళ్ళు, దుంపలు సేకరించటం, సాధువుకు కావలసిన ఇతర ఏర్పాట్లన్నీ చూడటం, ఈ పనులతో సోమునికి క్షణం తీరిక లేకుండా ఉండేది కాదు. సాధువు కూడా అతడి పరిచర్యల వలన సంతోషించినట్లే కనిపించాడు. ఒకరోజు రాత్రి తన కాళ్ళు పడుతూ నిద్రకు జోగుస్తున్న సోముడి తల మీద చేయి వేసి, ఏదో ఆలయానికి దారి అడిగినట్లుగా ఉన్నావు, ఇప్పట్లో అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదా ఏం అన్నాడు సాధువు. మీరు ఆ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను స్వామి అన్నాడు సోముడు వినయంగా. ఇంతకు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పనే లేదు నువ్వు అన్నాడు సాధువు. సోముడు గౌక్కుమని, అది పరమ రహస్యం స్వామి అన్నాడు. నువ్వక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి గురించి కాదు కదా అన్నాడు సాధువు కళ్ళు తెరిచి. సోముడు రెండు చేతులు పైకెత్తి, విషయాన్ని మీ వద్ద దాచిపెట్టినందుకు నన్ను మన్నించండి స్వామి, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి కోసమే అన్నాడు. గతంలో నీలాగే చాలామంది అక్కడికి వెళ్ళి
ఉత్త చేతులతో తిరిగి వచ్చారు నాయనా. నువ్వు అక్కడికి వెళ్ళటం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్నాడు సాధువు సోముడిని జాలిగా చూస్తూ. నేనక్కడికి వెళ్ళి తీరాలి స్వామి. నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటే అదొక్కటే మార్గం అన్నాడు సోముడు. సరే అయితే విను అంటూ శిథిలాలయానికి వెళ్లేందుకు అవసరమైన వివరాలు చెప్పాడు సాధువు. ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రమించి మర్నాడు ఉదయాన్నే శిథిలాలయానికి బయలుదేరాడు సోముడు. కొండలు కోనలు దాటి భీకర అరణ్యం గుండా ప్రయాణించి ఎట్టకేలకు పాడుపడిన ఆలయాన్ని చేరుకున్నాడు సోముడు. ఆలయం ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసిన తర్వాత ఆలయ ప్రాంగణమంతా ఎంత వెతికి చూసినా నిధి ఉన్న జాడ అతడికి తెలియరాలేదు. సాధువు మాటల్ని మననం చేసుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు సోముడు. మర్నాడు ఉదయం లేచి మరింత శ్రద్ధగా ఆలయపు గోడల మీద ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని కళ్ళలో కళ్ళు పెట్టుకొని మరీ వెతికాడు సోముడు. చివరికి అతడి శ్రమ ఫలించి ఒకచోట రాగి రేకు మీద చెక్కబడి గోడలో తాపడం చేయబడిన పలకం కనిపించింది. ఆతృతగా దాన్ని చదివాడు సోముడు. దాని మీద ఇలా చెక్కబడి ఉంది: ఇప్పుడు నీకు కష్టం విలువ తెలిసింది. దీనికంటే విలువైన నిధి ఎక్కడైనా ఉన్నదని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. దానిని చూసిన వెంటనే అంతులేని నిరాశ కలిగింది సోముడికి. స్థిమితంగా ఆలోచించగా అందులోని గూఢార్థం అవగతమైంది. వెంటనే వెనుదిరిగి ఊరికి ప్రయాణమయ్యాడు. తరువాత క్రమేణా బద్ధకాన్ని వదుల్చుకొని తండ్రిదండ్రుల నుంచి సంక్రమించిన పంట భూమిని సాగు చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించసాగాడు సోముడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సరికొత్త శ్లోకం. రాజుల సేవ కత్తి మీద సాము వంటిది. కాళిదాసును ప్రాణంతో సమానంగా చూసుకునే భోజరాజు కూడా కాళిదాసుపై ఏదో ఆగ్రహం కలిగింది. అకారణంగా కాళిదాసును దారానగరం విడిచిపోయాడు. కాళిదాసు వెళ్ళిపోయిన అనంతరం భోజరాజు పండిత పరిషత్తులో ఒక రకమైన అరాజం ఏర్పడింది. ఆ పండితులలో ముగ్గురు చురుకైన వాళ్ళు చేరారు. వారిలో ఒకడు ఏకసంధాగ్రాహి, అంటే ఏదైనా ఒకసారి వింటే పట్టేయగలవాడు. రెండోవాడు ద్విసంధాగ్రాహి, అంటే రెండుసార్లు వింటే పట్టేస్తాడు. మూడోవాడు మాత్రం త్రిసంధాగ్రాహి. ఎవరైనా ఊరు పేరు లేని కవులు ఒక కొత్త శ్లోకం చదివితే భోజరాజు వారికి 1,00,000 పారితోషికం ఇచ్చి పంపుతూ ఉండేవాడు. కానీ ఈ ముగ్గురు చేరిన తర్వాత ఈ ఆచారానికి విఘాతం కలిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చి సభలో శ్లోకం చదివితే ఏకసంధాగ్రాహి లేచి ఇది నేను విన్న శ్లోకమే అని తాను కూడా దానిని చదివేసేవాడు. అప్పటికే 2 సార్లు విని ఉన్న ద్విసంధాగ్రాహి ఇది పాత శ్లోకమే అని తాను కూడా చదివేసేవాడు. అతడి వెనుకగా త్రిసంధాగ్రాహి చదివేసేవాడు. అది పాత శ్లోకమేనని భోజరాజుకు నమ్మకం కుదిరేది. కొత్తగా వచ్చిన వాడు అవమానం పొంది వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా అనేక మంది పండితులు భోజరాజు దగ్గర శ్లోకాలు చదివి బహుమానానికి బదులు పరాభవం పొంది తిరిగి వెళ్ళిపోయేవారు. ఇలా వచ్చి వెళ్ళిపోయిన వారిలో ఒకడు దూరదేశంలో ఉన్న కాళిదాసుకు తటస్థపడ్డాడు. పండితుడి అనుభవం అంతా విని కాళిదాసు చాలా చింతించాడు. తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత భోజరాజు ఆస్థానం ఎలా మారిపోయింది కాళిదాసుకు చాలా స్పష్టంగా అర్థమైంది. భోజరాజుకు అతని పండితులకు తగిన శాస్తి చేద్దామని కాళిదాసు నిశ్చయించుకొని ఒక శ్లోకం రచించి పండితుడికి ఇచ్చాడు. ఈ శ్లోకం తీసుకుపోయి భోజరాజు ఆస్థానంలో చదవండి, మీకు పారితోషికం తప్పక లభిస్తుంది అన్నాడు. పండితుడు ఆ శ్లోకం తీసుకొని దారనగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. మహారాజా, కొత్త శ్లోకం రచించాను, విని తగిన పారితోషికం ఇప్పించండి అన్నాడు. పండితుడు భోజరాజు శ్లోకం చదవమని చెప్పాడు. పండితుడు శ్లోకం ఈ విధంగా చదువుతున్నాడు: స్వస్తి స్త్రీ భోజరాజ త్రిభువనైవదితో ధార్మికస్తే పితా భూ తిత్పాతే వైగృహీత నవనైత తిమిత రత్నకోటియమాదీన తా మేధి ఇతి రాజన్ సకల బుధ జైనై హరితే సత్యమేవ జన్నోవతే జానంతి తే తన్మకృతి మదవా దేహి లక్ష్యంతో మే. శ్రీ భోజరాజుకు స్వస్తి. ధార్మికుడని 3 లోకాల ప్రసిద్ధిగాంచిన మీ తండ్రి గారు
99 కోట్ల రత్నాలు నావి తీసుకున్నాడు. వాటిని నాకు ఇప్పించండి. ఈ మాట నిజమని పండితులందరూ ఎరుగురు. ఒకవేళ వారు ఎరగని పక్షంలో నా ఈ శ్లోకానికి అధమం 1,00,000 అయినా ఇప్పించు అని అర్థం. ఈ శ్లోకం వినగానే ఏకసంధాగ్రాహి మొదలైన వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఈ శ్లోకం ఇది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ బేతాళ కథ. కథ పేరు నిజమైన వేటగాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నావేమో. కానీ ఆ కార్యం నీవు కష్టపడి నెరవేర్చినా వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా ఒట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అని కథ చెప్పసాగాడు. పూర్వం బసవయ్య అనే వేటగాడు అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళేసరికి బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనపడ్డది. దానికి ఇంకాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారు గొలుసు కనపడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఒక కుందేలును వెంటాడి ఇంటికి తీసుకుపోయాడు. ఒక నెల తరువాత దసరా పండుగ వస్తోంది. ఇంట్లోకి సరుకులు, పిల్లలకు మనకు బట్టలు తీసుకురండి అని భార్య, మన వద్ద దాచిపెట్టిన డబ్బులేం లేవు, ఈ గొలుసు అమ్మి తెస్తాను అని చెప్పి పట్నానికి బయలుదేరాడు. నేరుగా కంసాలి కనకయ్య దుకాణానికి వెళ్ళి గొలుసు చూపించి, దీన్ని తీసుకొని వచ్చినంత డబ్బు ఇవ్వండి అని అడిగాడు. కంసాలి కనకయ్య ఆ గొలుసును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తను చేసిందే. ఏడాది క్రితం దాన్ని మురారికి ఇచ్చాను. నెల నుంచి అతడు కనిపించడం లేదు. ఇతనే గొలుసు కోసం మురారిని చంపి ఉంటాడు అనుకుని వెంటనే భటులకు సైగ చేశాడు. రాజభటులు నగతో సహా బసవయ్యను లాక్కొని వెళ్ళి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఇంతలో మురారి భార్య కూడా ఏడుస్తూ న్యాయాధికారికి మొరబెట్టుకుంటుంది. అయ్యా, నా భర్త ఇతడే చంపేసి ఉంటాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఇతగాడికి మరణదండన విధించి నా గొలుసు నాకు ఇప్పించండి. నా భర్త జ్ఞాపకార్థం దానిని అంటిపెట్టుకుంటాను అని ఆమె కన్నీళ్లు పెట్టుకొని న్యాయాధికారిని వేడుకుంది. న్యాయాధికారి పేరు ధర్మరాజు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడని, న్యాయబద్ధంగా తీర్పు చెబుతాడని తనకు చాలా పేరుంది. తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, ఈ నగ నీకు ఎక్కడిది, నిజం చెప్పు అని అడిగాడు న్యాయాధికారి. అయ్యా, ఉదయమే నేను వేటకు వెళ్తుంటే జంతువులు తినేసిన సగం మనిషి శవం దారి పక్కన కనపడింది. ఆ పక్కనే ఈ గొలుసు పడి ఉంటే తీసుకున్నాను. సొంతదారుకు ఇద్దామన్నా అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు కుటుంబ అవసరాల కోసం అమ్ముదామని వస్తే భటులు నన్ను పట్టుకొని దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు అన్నాడు బసవయ్య సదురు బెదురు లేకుండా. నువ్వు అబద్ధం చెబుతున్నావని మురారి భార్య అంటోంది. నువ్వే నగ కోసం మురారిని చంపలేదని నమ్మకం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. అయ్యా, నేను వేటగాడినే కానీ దొంగను కాను. నన్ను నమ్మండి. కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు అన్నాడు బసవయ్య. ఏం పరీక్ష చేయమంటావు? నీ విలువిద్యా ప్రావీణ్యం ఏ పాటిదో చూపిస్తావా అని అడిగాడు ధర్మరాజు. నా వెంట అడవికి రండి. జంతువుల్ని నాకు నగ దొరికిన స్థలాన్ని చూపిస్తాను అన్నాడు బసవయ్య ధీమాగా. సరేనని న్యాయాధికారి మురారి తమ్ముడిని వెంటబెట్టుకొని వేటగాడితో అడవిలోకి వెళ్ళాడు. బసవయ్యను చూసిన కాకులు కావు కావుమంటూ గోలగోలగా అరవసాగాయి. జింకలు, నక్కలు భయంతో అడవిలోకి పరుగులు పెట్టసాగాయి. నిజమే, నువ్వు వేటగాడివే అని నమ్ముతున్నాను. స్థలం చూపించు అన్నాడు న్యాయాధికారి. బసవయ్య న్యాయాధికారిని వెంటబెట్టుకుని ఆ స్థలం వద్దకు వెళ్ళి చూపించసాగాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రుమంటూ పెద్ద పులి అరుపు వినిపించింది. అందులో మనిషిని చంపిన పులి వస్తోంది. కనుకే మాటు వేసి కూర్చుంది మరో మనిషి కోసం. మీరు చెట్టెక్కండి అని బసవయ్య గబగబా వాళ్ళను చెట్టెక్కించాడు.
తరువాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకొని కూర్చున్నాడు. కాసేపటికి పులి వాళ్ళు కూర్చున్న చెట్టు కిందికి వచ్చి మనుషుల్ని అందుకోవడం కోసం చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది. బసవయ్య బాణం సంధించి పులి మీదికి సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్ళి నేల మీద పడిపోయింది. తర్వాత చనిపోయింది. అందరూ చెట్టు మీద నుంచి దిగారు. ఇప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగా చూస్తూ, నువ్వు దొంగవై ఉంటే మమ్మల్ని చంపేసి మా మెల్లో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునేవాడివే. కానీ నువ్వు నిజమైన వేటగాడివి. నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను. మా ప్రాణాల్ని కూడా రక్షించినందుకు నీకు బహుమతిగా ఈ హారం ఇస్తున్నాను, తీసుకో అని తన మెల్లో ఉన్న బంగారు గొలుసును వేటగాడి మెడలో వేశాడు. అయ్యా, మీరు నన్ను వేటగాడని నమ్మినందుకు సంతోషం. కానీ ఈ మాటలు ఇక్కడ కాదు, మీ న్యాయస్థానంలో 10 మంది ముందు చెప్పండి అని గొలుసు తిరిగి ఇచ్చి వేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతో పాటు అతడిని తీసుకువెళ్ళి సభ ఏర్పాటు చేశాడు. సభికులారా, మీతో పాటు నేను అనవసరంగా ఇతడిని అనుమానించాను. ఇతను సాహసం వల్లనే నేను తిరిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. బసవయ్య నిజమైన వేటగాడు కాకుంటే మేము ఈ పాటికే పులికి ఆహారమై ఉండేవాళ్ళం. బసవయ్యకు మురారి గొలుసు దొరికిందే కానీ మురారిని హత్య చేసి ఆ గొలుసును దొంగలించలేదు అని న్యాయాధికారి ధర్మరాజు జరిగిన సంఘటనంతా వివరించాడు. ప్రజలు అభినందనపూర్వకంగా చప్పట్లు చరిచారు. తరువాత ధర్మరాజు రాజభటులు తెచ్చిన గొలుసును మురారి భార్య మణెమ్మకు ఇచ్చి వేశాడు. అనంతరం న్యాయాధికారి తన మెడలో గొలుసును తీసి, మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు ఈ చిన్న బహుమానం ఇస్తున్నాను అని ప్రకటించి తన మెడలోని హారం తీసి బసవయ్య మెడలో ఊయబోయాడు. అయ్యా, మన్నించండి, మీ కానుకను తీసుకోలేను. మాకు పండుగ సరుకులు బట్టలు ఇప్పించండి చాలు, గొలుసు మాత్రం వద్దు అని వేడుకున్నాడు. బసవయ్య మాటలు విని ఏదో అర్థమైనట్లుగా నవ్వి ఏడాదికి సరిపడా సరుకులు, అతని కుటుంబానికి సరిపోయిన బట్టలు పెట్టి గౌరవంగా వీడ్కోలు పలికాడు న్యాయాధికారి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి అడవిలోకి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలుకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ఒక్కలవుతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, న్యాయాధికారి సభలోనే బసవయ్య తడబడకుండా సమాధానాలు చెప్పిన తీరుకు అతడు వేటగాడని నమ్మాడు. కానీ జనానికి నమ్మకం కలిగించడం కోసం మురారి బావమరిదిని తీసుకొని అడవికి వెళ్ళాడే గాని భయంతో రక్షణ కోసం కాదు. దొంగను అనుమానిస్తే వెళ్ళేవాడే కాదు. అడవిలో హారం ఇవ్వబోగా వద్దన్న బసవయ్య దానిని సభలో ఇమ్మని కోరింది తన నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసమే. అడవిలో గొలుసు తీసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతే జనానికి నిజం తెలియక దొంగలాగే అనుమానిస్తారు. అందుకే సభలో ఇవ్వమని కోరాడు. ఇంకా ఆ పులి సంఘటన న్యాయాధికారిని గాని వేటగాడిని గాని అసలు ఊహించలేదు. తన ప్రాణాల్ని కాపాడనే కృతజ్ఞతతో న్యాయాధికారి హారం ఇద్దామనుకున్నాడు. సభలో హారాన్ని ఇస్తున్నా బసవయ్య వద్దనడానికి కారణం, వేటగాడు దాన్ని ఎల్లకాలము ధరించడు. ఏనాటికైనా హారాన్ని అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిందే. వెంటనే అమ్మితే న్యాయాధికారికి బాధ అనిపించవచ్చు, జనానికి ఈర్ష్య అనుమానం కలగచ్చు. తన కుటుంబం గడపడానికి మాత్రమే సరుకులు కావాలి, బంగారం ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే హారం వద్దని సరుకులు వస్త్రాలు మాత్రం ఇప్పించమని అడిగాడు. న్యాయాధికారి మురారి భార్యకు భర్త హారం ఇప్పించి వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి ఇద్దరికీ సరైన న్యాయం చేశాడు అని చెప్పాడు. బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.